అందరికీ నమస్కారం. శ్రీ భావన ఋషి వెల్ఫేర్ అసోసియేషన్గా అందులో నేను వైస్ ప్రెసిడెంట్ కల్లెం రాము నా పేరు. మీకు అందరికీ ఈరోజు ఏంటంటే గాంధీ జయంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ గాంధీ గారికి మనము నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మన కాలనీ యొక్క బాసులందరికీ కూడా నేను ఒక ముఖ్య విషయం తెలియజేయనది ఏమనగా, మనం అందరం ఒక కాలనీలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అందరం బతకడానికి వచ్చినాం. ఎవరు ఇక్కడ పుట్టు పునాదులతోటి పొలాలతోటి భూములతో పుట్టలేదు. ఎవరు అందరూ కూడా ఐకమత్యంతో ఉందామనే ఇక్కడికి వచ్చినాము. ఈ కాలనీ ఈ 3.5 సంవత్సరాల నుంచి ఏం జరిగింది, 3 నెలల నుంచి ఏం జరుగుతున్నది అన్నది విజ్ఞానులు అయితే గమనించాలి. మీరు అవిజ్ఞులకైతే మేము ఏం చెప్పలేము. ఎదురుగా ఏదన్నా ఉన్నా అంటే ఎదురుగా వచ్చి మాట్లాడి నాకు ఈ సమస్య ఉంది, పరిష్కారం ఉంది, ఇది మాకు కావాలి మీ తరఫున అని చెప్పి అడగాలి. కానీ ఈ గ్రూపులలో మెసేజ్లు పెట్టుకొని ఇవన్నీ చేసి ఈ ఫైటింగ్లు మాకు వద్దు. మేము శాంతియుతంగా పోవాలనే ఉద్దేశంతో పోతున్నాం. ఒక చెంప చూపిమన్నాడు గాంధీ, ఒకటి కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు. ఆ ఉద్దేశంతో పోవాలని ఉంది. మాకు చేతులున్నాయి దేవుడు ఇచ్చినట్టు, కానీ అది మేము ఉపయోగించాము. 3 నెలల నుంచి డివైడర్ ఒకప్పుడు 3 సంవత్సరాల నుంచి దీనికి మొత్తం మట్టి అయిపోయింది. దానికి రాగానే తెలుపు తెచ్చి ఒక కళ తెచ్చినాం కాలనీకి. ఆ తర్వాత ఒక బోనాల పండుగ చేసినాం. ఆ తర్వాత ఘనంగా, ఎంత ఘనంగా అంటే 3 సంవత్సరాల నుంచి ఏ పబ్లిక్ కూడా అంత సాటిస్ఫాక్షన్ కాలేదు. అంత ఘనంగా వినాయక చవితి సంబరాలు అత్యంత వేడుకగా చేసినాం. అందరూ సంతోషపడ్డారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. అట్లాంటిది ఇవన్నీ జీర్ణించుకోలేక మీరు ఇవన్నీ చేస్తున్నారేమని మాకు అనిపిస్తుంది. మీరు ఎవరో కాదు, మీరు ఎవరైతే మా మీద విమర్శలు తీసుకొస్తున్నారో మీరందరూ కూడా మా వాళ్ళే. మేము మంచితనంగానే తీసుకుంటాం తప్పితే మేము చెడుగా తీసుకోము. మీరందరూ మేము అందరం కలిసి మనం ఈ ఇంతైతే టైం ఎంతైతే మీరు గ్రూప్లలో టైం స్పెండ్ చేస్తున్నారో ఆ టైంను మన కాలనీ అభివృద్ధికి అందరు కలిసి మీరు అందరు సలహాలు ఇచ్చి ముందుకు నడిపేయండి. ఒక్క దాంతో మనం ఇంకా ముందుకు తీసుకోవచ్చు. చుట్టుపక్కల కాలనీలలో 147 ఎకరాలంటే మన కాలనీ. దీనికి ఎంత వాల్యూ ఉన్నదనేది మీరు గమనించాలి. దీన్ని చిల్లర రాజకీయం చేయకండి ప్లీజ్. మీకు అందరికీ కూడా చెప్తున్నా, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానులు మీరు అందరు ఈ యొక్క సలహాలు ఇచ్చి ముందుకు ఎలా తీసుకోవాలని చెప్పండి. నేను ఒక గ్రూప్లో ఎప్పుడు కూడా మెసేజ్లకు రాను, నేను దేనికి రాను. నాతో పాటు డిబేట్కి రండి, నేను మాట్లాడడానికి సిద్ధం. ఈ 3 నెలల్లో చేసినామని ఎంకరేజ్ చేస్తే ఇంకా చేయడానికి మేము ముందుకు వస్తాం. కానీ మాకు ఎప్పటికప్పుడు కాళ్ళు పట్టి గుంజుకోవద్దు. మనం ఇంకో కాలనీలకు చులకన కావద్దు. మనం అందరం కలిసికట్టుగా ఉండి పని చేసుకుందామని అనుకుంటున్నాం. ఈ కేసులు ఇవన్నీ చిన్న కాలనీలలో పెట్టుకుంటారు. మన పెద్ద కాలనీ అఫీషియల్గా ఉండాలనేది నాకు కోరిక. ఇదే గాంధీ మార్గంలో అందరం పోదామని, కలిసి ఉండాలని చెప్పి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ కల్లెం రాము. ఇంకా లైట్లు అన్నారు, లైట్లు కూడా ఇప్పుడు ఈ మధ్యలో తీసుకొచ్చాం. ఒక్కొక్క దగ్గర ఫిట్ అవుతుంది. 100 లైట్లు మన సుగ్నేశ్వర్ అన్నగారు, జనరల్ సెక్రటరీ గారు, వాళ్ళు మనకు మీరు ఇచ్చిన డబ్బులకి ₹1 తీయకుండా బయటకించి తీసుకొచ్చి వాళ్ళ సార్లతో తీసుకొచ్చి 100 లైట్లు తీసుకొచ్చి ఫిట్టింగ్ అవుతున్నది. అందరికీ మరి కొద్ది రోజులలో అందరి దగ్గరకు వస్తుంది. ఇది గమనించండి. మీకు అన్న 100 రోజులలో లైట్లు అన్నారు. ఆ లైట్లది ప్రతి ఒక్కటి మేము చేస్తున్నాం. ఇంకా వెయిట్ చేయండి, ప్రతి ఒక్కటి చేస్తాము. మీరు శాంతి వహించి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం.